అనంతపూర్కి 2014 ఎలక్షన్స్ టైంలో వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వాళ్ళకి మద్దతు తెలుపుతాను. ఆ రోజున నేను మద్దతు పలుకుతున్నాను. సమస్యల్ని పరిష్కరించలేని పరిస్థితులు ఉంటే వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తాను అనుకున్నప్పుడు అందరూ దాన్ని ఎంత నమ్మారో నాకు తెలియలేదు. ఈరోజు నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే కానీ పారిపోయే వ్యక్తిని కాదు. అది ఎంతటి సమస్య అయినా కావచ్చు, పోరాటం చేస్తాం, నిలబడతాం, మరో వెనక్కి తిప్పాం. కాకినాడ మీటింగ్ తర్వాత అనంతపూర్కి ఎప్పుడో 2-3 వారాల క్రితమే రావాల్సి ఉండింది. నాకు అనంతపూర్ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. దానికి కారణం కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయతల కంటే కూడా కరువు కోరలతో చిక్కుకుపోయిన అనంతపూర్ జిల్లా రాయలసీమలోనే, మన రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిపోయిన జిల్లా. ఇలాంటి కరువు ప్రాంతమైన జిల్లాకి నాకు అండగా ఉండడం చాలా ఇష్టం. ఎందుకు రాలేకపోయాను 2-3 వారాల క్రితం అంటే, సరిహద్దులో పాకిస్తాన్ దేశం మన సైనికుల మీద దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటం సరైంది కాదనిపించింది. ఒక్కసారిగా ముఖ్యాంశాలు ప్రారంభించబోయే ముందు చనిపోయిన మన భారత్ జవాన్ల కోసం, మన భారతదేశ సైనికుల కోసం కొద్ది క్షణాలు వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. ఒకే ఒకసారి మన మాతృభూమికి, మన దేశానికి, మన జన్మభూమికి ఒకసారి జేజేలు కొట్టి సభను ప్రారంభిద్దాం. భారత్ మాతాకి! ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి చాలా ఆలోచించాను. ఇదంతా హార్వర్డ్లో చదువుకొని, ఆక్స్ఫర్డ్లో చదువుకొని రాసిన, అలాంటి మేధావులు రాసిన స్పెషల్ ప్యాకేజ్ కదా. దాన్ని నాలాంటి వాడు అర్థం చేసుకొని మాట్లాడాలంటే వీధి బడిలో చదువుకొని ఒంగోలు గోపాల్ నగరంలో 10th క్లాస్ గ్రేస్ మార్కులు పాస్ అయిన నాకు అందుకని కొంచెం సమయం తీసుకున్నాను. ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. మొన్న కాకినాడ సభలో కూడా చెప్పాను. చాలా సులువైన, సరళమైన భాష, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. కానీ మనకిచ్చే సమయంలో మటుకు అస్సలు అర్థం కాని భాష, మనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉత్సాహం చచ్చిపోయేలాగా అలాంటి భాష వాడి
మనల్ని తికమకలు పెట్టి ఎందుకులే వదిలేద్దాం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకనే నేను కొంచెం సమయం తీసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ మీద నేను రకరకాల నిపుణులతోటి కేంద్ర స్థాయిలో పనిచేసిన ఆర్థిక శాస్త్రవేత్తలతోటి అందరితో కూర్చొని అర్థం చేసుకొని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. చాలాసార్లు ఈ ప్యాకేజ్ని పోయినసారి నేను పాచిపోయిన లడ్డూలు అన్నాను. అంటే నాకు అవగౌరవపరచడమో ఇవన్నీ కాదు, కానీ ఎనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్లో వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. మనకు రావాల్సిందే ఇచ్చారు, అంతకుమించి కొత్తగా అయితే ఏమీ ఇవ్వలేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, మంత్రివర్యులు చాలా మంచిది ప్యాకేజీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచిది అని చెప్పి చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించొచ్చు, ఎంపీలు పెప్పర్ స్ప్రేలు కొట్టొచ్చు, తలుపులు మూసి రాష్ట్రాన్ని పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా విభజించొచ్చు. అలాగే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ప్రాణాలు ఆరిపోతాయని అరుపులు కూడా వినొచ్చు. అవే గొంతులు స్పెషల్ స్టేటస్ రాకపోతే ఏమి అవ్వదు, పరుసు అన్న మాటలు వినొచ్చు. అలాగే ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంటే స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే, ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. ఢిల్లీ చట్టసభల్లో కూర్చున్న మీకు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న మీకు స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం కావచ్చు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఇది ఒక అమృతపు చుక్కగా